మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ, వేదిక్ సైంటిస్ట్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ఈ మధ్య రీసెంట్ టైంలో చాలా మంది లలిత సహస్రనామం పారాయణం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు లలిత సహస్రనామం పారాయణం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఎలాంటి వాళ్ళు ఈ లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి అంటారు? ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ లో మనకు ప్రాఫిట్ రాంది ఏది చెయ్యం. మనకి ఏదైనా దక్కుతుందంటేనే ఆ దైవాన్ని కూడా పూజిస్తున్నాం. ఇప్పుడు మనం ఒక దైవాన్ని పూజించాలంటే కూడా ఫస్ట్ మనం కోరిక కోరుకుంటాం, ఇది నెరవేరాలి స్వామి, సో నీకు మొక్కుతున్నాను. సో ముఖ్యంగా ఇలాంటి సహస్రాలు చాలా ఉన్నాయి, కనకధార అయినా లలిత సహస్రం అయినా. ముఖ్యంగా చూసుకుంటే మరి లలిత సహస్రనామం చదవడానికి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అంటారు చదివితే? మీరు అడిగినటువంటి ప్రశ్న చిన్నదైనా దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా పెద్దది తల్లి. ఎందుకంటే అసలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యాలి అని అంటేనే దానికి అర్హత కావాలి. మిగతా స్తోత్ర పారాయణ లాగా లలిత కాదు. ఎందుకు అంటే లలిత రహస్యనామ స్తోత్రము అని చెప్పబడింది. అది శ్రీ విద్యా మొత్తము కూడా శ్రీ విద్యా సాంప్రదాయంలో త్రిపుర భైరవిగా పూజింపబడేటటువంటి మహాకామేశ్వరి, మహాకామేశ్వర స్వరూపమైనటువంటిది లలితా పరమేశ్వరి అమ్మవారు. అందులో శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే లలిత రహస్యనామ స్తోత్రం అని లలితలో లాస్ట్కు ఉంటుందన్నమాట. ఇది రహస్యనామ స్తోత్రం. ఎవరు పడితే అలా ఉపదేశం లేకుండా లలితా సహస్రనామ పారాయణని చెప్పకూడదు. దౌర్భాగ్యం ఏంటంటే మైకుళ్ళల్లో, టీవీలలో, ఫోన్లలో ఈ లలితా రహస్యనామ స్తోత్రం అయినా దాన్ని కాపాడుకోకుండా బయటికి చెప్తున్నాం. ఇది మనకు అది ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. గాయత్రి మంత్రాన్ని బయటికి చెప్పకూడదు అంటే వాడు కాలింగ్ బెల్ పెట్టుకుంటాడు. గాయత్రి మంత్రాన్ని, ఏదైనా ఒక మంత్రాన్ని బయటికి చెప్పకూడదు, పలకకూడదు అని అంటే దాన్ని అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా పలుకుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, దాన్ని ఇంకా విస్తరణ చేస్తూ ఉంటారు. అయితే ఈ లలితా రహస్యనామ స్తోత్రాన్ని చాలా మట్టుకి మౌనంగా పారాయణ చేసుకోవడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బయటికి ఎక్కడా కూడా వినకుండా, బయటకి శబ్దం రాకుండా మనస్సులో పారాయణ జరగాలి. ఎక్కడైనా సామూహిక కుంకుమార్చన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వినపడే విధంగా అనుకుంటే అక్కడక్కడ మెల్లిమెల్లిగా చేయించే బ్రహ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ మనసులో లలితా పారాయణ చేసుకునేటటువంటి వాళ్ళు, చేయించేటటువంటి బ్రహ్మగారు వీళ్ళ మట్టికి వినబడేటట్టుగా లలితా పారాయణ చేసుకోవడం అనేటటువంటిది మధ్యమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఉత్తమమైనటువంటి ఫలితం అయితే లలిత రహస్యనామ స్తోత్రం అన్నారు కాబట్టి దీనిని మనస్సులోనే, ఒకవేళ మొత్తం నోటికి రాదు గురుగారు మాకు లలిత పుస్తకం మీదనే అని అంటే పుస్తకం పట్టుకొనే మనస్సులో పారాయణ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు అడిగినటువంటి దాంట్లో ఒకవేళ లలితా సహస్రనామ పారాయణ చేయాలి అని అంటే ముందుగా వశిన్యాది వాగ్దేవతలు ఈ లలితా రహస్యనామ స్తోత్రాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ నుంచి క్ష వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మాతృకా వర్ణ స్వరూపం. వీళ్ళే 64 మంది దేవతలు, చతుష్షష్ఠి యోగినులు. వీళ్ళు 64 మంది దేవతలు. తెలుగులో ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో ప్రతి ఒక్క అక్షరము ఒక్కొక్క అమ్మవారు. ఆ నుంచి క్షం వరకు, బండిరా వరకు మొత్తము కూడా అమ్మవార్లే అనమాట. వీళ్ళను వశిన్యాది వాగ్దేవతలు అని చెప్తారు. ఈ వాగ్దేవతలు నోటికి, మనస్సుకి, బుద్ధికి అధిష్టాన దైవం. మనం ఏది మాట్లాడుతున్నా ఈ మాటలకు సంబంధించినటువంటి దేవతలే వాళ్ళన్నమాట. అందుకే మనము ఏది పలికినా మంచి మాటలు పలుకుతూ ఉంటే ఆ మాటలను నిజం అవ్వాలి అని ఆ దేవతలు ఆశీర్వదిస్తారు. అలానే మనం తప్పుడు మాటలు మాట్లాడితే ఈ మాటలు అసత్యం అవ్వాలి అని ఆ దేవతలు ఆ మాటలు నిజం కాకుండా కాపాడుతూ ఉంటాయి. ఇందులో తాంత్రికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి విషయాలు, ఖగోళానికి సంబంధించిన విషయాలు, ఎన్నో రహస్యాలు, ఆయుర్వేదం ఉంది, తంత్రశాస్త్రం ఉంది, భౌతిక మన కోరికలు నెరవేరాలి అని అంటే ఆ కోరికలకు సంబంధించినటువంటి నామాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి, కుటుంబ కలహాలు అవుతున్నాయి. శివదూతి, శివాంతస్థ, శివ స్వాధీన వల్లభ, ఈ ఒక్క నామం చాలు. అర్థమైందా? ఇంట్లో
భర్తలు చెడలవాట్లు చేసుకుంటున్నారు. తాగుడు, తినుడు, కొంతమంది పిల్లల్ని కూడా చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో. యంగ్స్టర్స్ ప్రత్యేకంగా డ్రగ్స్కి అలవాటు పడి పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ చేసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. రక్తవర్ణ మాంసరిష్ట గుఢాన్న ప్రీతమానస, ఇటువంటి నామాలు చక్కగా ఎంత ఎంత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర నుంచి శ్రీ శివశక్తి ఏకరూపిక లలితాంబిక అనేంత వరకు కూడా మొత్తము 1000 నామాలన్నీ కూడా అమ్మవారివే. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజారుణ ప్రభాపురా పుణ్య ఫలప్రద. మన కంటికి కనబడనటువంటి బయో మైక్రో జీవకణం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మన కన్ను కొలవలేనంత పరిణామంలో ఉన్న జీవం దాకా అన్నిటికీ ఆ జగదంబనే తల్లి. ఆ బ్రహ్మకీట జనని పరబ్రహ్మం దాకా ఆ అమ్మవారే వర్ణాశ్రమ విధాయిని. ఇదంతా ఎవరు రాశారు? ఈ సృష్టి ఇలా జరగాలి అని. అడవిలో ఉన్నటువంటి పక్షులకు, మృగములకు అన్నం ఎవరు పెడుతున్నారు? అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు గాలిలో అలా ఉండడానికి కారణం ఏంటిది? ఈ గాలి ఇలానే రావాలి అని ఎవరిని ఇచ్చేస్తున్నారు? మీకు కట్ అయితే, చిన్న దెబ్బ దాకి కట్ అయితే బ్లడ్ మాత్రమే వస్తుంది. శరీరంలో 80% వాటర్ ఉంటుంది అని మనం వింటాం. మరి ఎందుకో జలం రావట్లేదు, రక్తం మాత్రమే వస్తుంది ఎందుకో? ఇదంతా ఎవరు ఇచ్చేశారు? ఎన్ని నాడులు ఉన్నాయి, ప్రాణనాడులు. ఇవన్నిటినీ వర్ణాశ్రమ విధానం. అక్కడి నుంచి ఏ వర్ణము, ఏ కులము, గోత్రము ఇవన్నీ మనం అనుకుంటాం. జగదంబ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చింది. వర్ణము అంటే కులం అనుకుంటారు చాలామంది. కాదు, బాధ్యత, పని. ఒక పనిని చేసుకుంటే ఆ పనికి కులాలు మనం పుట్టించాము. శాస్త్రంలో కులాలు మతాలు అనేటటువంటి కాన్సెప్టే లేదు అసలు. మనదంతా ఒకటే ధర్మం, హైందవ సనాతన ధర్మం. హిందూ మతం అని చాలామంది మాట్లాడతారు. మనది మతము కాదు, మనది ధర్మం. అంతా ఒకటే ధర్మం. అందుకే ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజారుణ ప్రభాపుర అపుణ్య ఫలప్రద. ఏ వ్యక్తి అయితే మంచి పనులు చేసుకుంటూ ఉంటాడో అతని యొక్క పుణ్యపాప కర్మలను బట్టి వాడి జన్మను అమ్మవారు డిసైడ్ చేస్తుందంట. వీడు బ్రతుకున్నప్పుడు ఏమేం పనులు చేశాడు, మంచి పనులు చేశాడా, చెడ్డ పనులు చేశాడా, ఆ మంచిలో కూడా తన యొక్క స్వార్థం కోసం మంచి చేశాడా, నిస్వార్థంగా చేశాడా అనేటటువంటి ఉంటాయి అన్నమాట. వాటిని అన్నిటినీ అమ్మవారు నిజారుణ ప్రభాపుర అపుణ్య ఫలప్రద ఆవిడే మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది. క్యాల్కులేట్ చేసి వాళ్ళ కర్మలను బట్టి, పుణ్య కర్మలను బట్టి వాళ్లకు ఏ జీవితాన్ని ఇవ్వాలి అనేటటువంటిది ఆ జగదంబ అయినటువంటి లలితా పరాభట్టారిక డిసైడ్ చేస్తుంది. అందుకే లలితా రహస్యనామ స్తోత్ర పారాయణ ఎక్కడ జరిగినా మన నోట్లోంచి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో అది ఒక శ్రీచక్రం లాగా మొత్తము గాలిలో ఒక యంత్రం ప్రారంభమవుతుంటుంది. ఆ యంత్రం ప్రారంభమయ్యి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి దగ్గర నుంచి శ్రీ శివశక్తి ఏకరూపిక లలితాంబిక అనేంత వరకు కూడా ఈ 1000 నామాలు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు మధ్యలో ఆగకుండా ఒక్కసారి పారాయణ పూర్తి చేస్తే కరెక్ట్గా శ్రీచక్రం మధ్యలో మనం ఉంటాం. అది ఆ పారాయణకు ఉన్నటువంటి శక్తి. ఒక్క లలితకే కాదమ్మా, విష్ణు సహస్రనామైనా అంతే. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భౌత్ప్రభు దగ్గర నుంచి వనమాలి గదిశాంగి దాకా ఉన్నటువంటి నామాలన్నీ కూడా ఒక సుదర్శన చక్రాకారం అవుతుంది. అదేంటిది? విద్యుదయస్కాంత శక్తి. నాభి నుంచి రాబడినటువంటి మంత్రము, శబ్దము, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వ్యూస్, మన నోట్లోంచి వచ్చేటటువంటి శబ్దం విద్యుదయస్కాంత శక్తిగా మారి ఈ వాతావరణంలో, ఈ ప్రాంతంలో చక్కగా శబ్దము ఒక యంత్రంలా ఫామ్ అయ్యి కంప్లీట్ అయ్యేటప్పటికి యంత్రం మధ్యలో మనం ఉంటామన్నమాట. అది దాని యొక్క శక్తి. అయితే దీని మీద రష్యా, యుఎస్ఏ, జపాన్ పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఈ శ్రీచక్ర యంత్రం మీద, విష్ణు సహస్రనామం మీద, మనము చెప్పేటటువంటి మంత్రముల మీద, స్తోత్రాల మీద కొన్ని రాడార్ మిషన్స్తోని పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేశారు.
అలా రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో వాళ్ళకి తెలిసింది ఏంటిది అంటే పారాయణ మొదలైనప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి శబ్దము ఒక గ్రాఫ్గా మారి కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ శబ్దమే ఈ శ్రీచక్ర యంత్రంగా మారిపోతుంది. విష్ణు సహస్రనామం అయితే సుదర్శన చక్రంగా మారిపోతుంది. ఇలా వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళ మధ్యలో ఉంటున్నారు అన్నమాట. అది దాన్ని సోనిక్ సైన్స్ అంటారు. మీరు కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిఫరల్ వీడియోస్ గూగుల్లో కోట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కొట్టుకుంటే మీరు జస్ట్ గూగుల్లో సోనిక్ సైన్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి రిఫరల్ వీడియోస్. అట్లానే వేదిక్ సైన్స్ అని కొట్టినా వస్తుంది. సౌండ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా మంత్రమే. కాబట్టి ఈ లలిత రహస్యనామ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్లకు నేను ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మౌనంగా పారాయణ చేసుకోవడం, బయటికి చెప్పకూడదు. 2, కొంతమంది నేను ఇవాళ లలిత పారాయణ ఇన్నిసార్లు చేశానయ్యా అని చెప్పుకుంటారు. నీవు ఏం ఉపాసన చేస్తున్నావు, ఎవరిని ఉపాసన చేస్తున్నావు, ఎన్నిసార్లు పారాయణ చేసుకున్నావు, నీవు ఏ భగవంతునికి ఎన్ని మొక్కావు అన్నది నీకు భగవంతునికి మాత్రమే తెలవాల్సిన విషయం, 10 మందికి చెప్పేటటువంటి విషయం కాదు. నీవు ఎప్పుడైతే ఇన్నిసార్లు పారాయణ చేసుకున్నా, ఈ దేవునికి మొక్కుకున్నా, ఇలాంటి పూజలు చేసుకున్నా అని నువ్వు బయటికి చెప్తావో నిష్ఫలం భవేత్, నువ్వు చేసుకున్నటువంటి ఫలితం అంతా కూడా వృధా. గాలిలో ఎగిరే గాలిపటం దారం తెగితే ఎగిరిపోయినట్టు నీవు నీ యొక్క ఫలితాన్ని బయటికి చెప్పడం వల్ల ఆ ఫలితము పోతుంది. ఇందులో 2 రకాల నష్టాలు ఉన్నాయి. ఒకటి, నీ ఉపాస్య దేవతను నువ్వు బయట పెడుతున్నట్టు. 2, నీ ఫలితం బయటికి చెప్పడం వల్ల నరదిష్టి తగిలే అవకాశం కూడా ఉంది. అర్థమైంది? అబ్బా వీళ్ళు ఇన్నిసార్లు చేసాయట, నేను చేయలేకపోయా అనుకునేది ఒకటి ఉంటుంది. దాన్ని ఈప్సితం అంటే మనస్సులో ఈర్ష్య, ద్వేషాలు, మత్సరము ఇవన్నీ పుడతాయి అన్నమాట. నాకు లేనిది వాడుకుంది అని అంటే ఆటోమేటిక్గా కలియుగంలో ఉన్న మానవులందరికీ మత్సరం అనేది ఏర్పడుతుంది. దానివల్ల నీ ఫలితం మొత్తం పోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనము ఏ దేవత ఉపాసన చేసినా ఒకరికి చెప్పడం ఎందుకు? ఆయుష్, మంత్రము, సంసారము, కష్టము, రోగము మొత్తం 7 ఉంటాయి. ఇవేవి కూడా బయటికి చెప్పకూడదు. అందులో మంత్రమైన ఏదైనా బయటికి చెప్తే అనర్థాలు తప్ప నీకు లాభాలు ఏవీ లేవు. నీ గొయ్యి నువ్వే తీసుకున్నవాడు అవుతావు. అందుకని నీకు భగవంతునికి ఉన్నటువంటి బంధాన్ని పెంచుకోవాలి అంటే ఏ స్తోత్రమైనా రహస్యంగా మనస్సులో పారాయణ చేసుకోవాలి. అలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందులో లలిత కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పులు లేకుండా పారాయణ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఎంత చక్కటి ఫలితం వస్తుంది అనేది చెప్పడానికి కూడా వీలు కాదు. అలాంటి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మరి ముఖ్యంగా ఈ లలిత సహస్రనామంలో ఎలాంటి నామం జపిస్తే మనం ఏదన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్లో కొంతమంది చాలా మంది ఆర్థికంగా చాలా ఫేస్ చేస్తుంటారు. మరి ఈ లలిత సహస్రనామంలో ఏ నామం జపిస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అంటారు? వీటన్నిటికీ మనకు మొట్టమొదటి నామమే చెప్పారు, శ్రీమాత్రే నమః. ఎవ్వరు ఏ పూజ చేసుకోవాలన్నా మీకు తెలిసినటువంటిదే కదా, శ్రీమాత్రే నమః అని చేసుకోండి అనేది. ఆ మంత్రాన్ని ఎందుకు ఇచ్చారు? 1000 నామాలు ఉన్నప్పుడు కూడా గురువులు పెద్దలందరూ ఈ శ్రీమాత్రే నమః ఎందుకు చేసుకోమన్నారు అని అంటే దీని ఫలితము ఈ 1000 లలితా సహస్రనామ పారాయణలు అన్నీ కలిపితే ఒక శ్రీమాత్రే నమః అనేది. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసుకునేటప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండమ్మా అని అంటారు. ఆ శ్రీమాత్రే నమః అనేటటువంటిదే దీనికి ప్రాణం. అందుకే చక్కగా శ్రీమాత్రే నమః అని పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు లలితా సహస్రనామ పారాయణ ఆటోమేటిక్గా వస్తుంది. గురుగారు, మొత్తం మీద లలిత సహస్రనామం గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. ధన్యవాదాలు.